श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మ స్వరూపులారా, ఒకసారి సాంఖ్యకారికలు ఇప్పటివరకు అయినవి పునశ్చరణ చేసుకుందాం. ఓం దుఃఖత్రయాభిఘాతాత్ జిజ్ఞాసా తదభిఘాతకే హేతౌ దృష్టే సా పార్థా చేత్ న ఏకాంత అత్యంతో అభావాత్. రెండోది దృష్టవదానుశ్రవికః సహ్య విశుద్ధి క్షయాతిశయయుక్తః తద్విపరీతః శ్రేయాన్ వ్యక్తావ్యక్తజ్ఞ విజ్ఞానాత్. మూడోది మూల ప్రకృతిరవికృతి మహదాద్యాః ప్రకృతి వికృతయః సప్త షోడశకస్తు వికారో న ప్రకృతిర్న వికృతిః పురుషః. నాలుగు దృష్టమనుమానమాప్తవచనం చ సర్వప్రమాణసిద్ధత్వాత్ త్రివిధం ప్రమాణమిష్టం ప్రమేయసిద్ధిః ప్రమాణాద్ధి ప్రతివిషయాధ్యవసాయో దృష్టం. ప్రతివిషయ అధ్యవసాయో దృష్టం. త్రివిధమనుమానం ఆఖ్యాతం తల్లింగలింగిపూర్వక మాప్తశ్రుతిరాప్తవచనం తు సామాన్యతస్తు దృష్టాదతీంద్రియాణం ప్రతీతిరనుమానాత్ తస్మాదపి చాసిద్ధం పరోక్షమాప్తగమాత్ సిద్ధం. సప్తమకారిక అతిదూరాత్ సామీప్యాత్ ఇంద్రియఘాతాత్ మనోనవస్థానాత్ సౌక్ష్మ్యాత్ వ్యవధానాత్ అభిభవాత్ సమానాభిహారాచ్చ. 8 సౌక్ష్మ్యాత్ తదనుపలబ్ధిః నాభావాత్ కార్యతస్తదుపలబ్ధేః మహదాదితచ్చ కార్యం ప్రకృతి విరూపం స్వరూపం చ. 9 అసదకరణాత్ ఉపాదానగ్రహణాత్ సర్వసంభవాభావాత్ శక్తస్య శక్య కరణాత్ కారణభావాత్ చ సత్కార్యం. 10వ కారిక హేతుమదనిత్యమవ్యాపీ సక్రియమనేకమాశ్రితం లింగం సావయవం
పరతంత్రం వ్యక్తం విపరీతమవ్యక్తం. 11వ కారిక. త్రిగుణమవివేకి విషయః సామాన్యమచేతనం ప్రసవధర్మి వ్యక్తం తథా ప్రధానం తద్విపరీతస్తథా చ పుమాన్. 12 ప్రీత్యప్రీతి విషాదాత్మకాః ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః అన్యోన్యాభిభవాశ్రయ జనన మిథున వృత్తయశ్చ గుణాః. 13 సత్వం లఘు ప్రకాశకం ఇష్టముపష్టంభకం చలం చరజః గురువర్ణకమేవ తమః ప్రదీపవచ్చార్ధతో వృత్తిః. 14 అవివేక్యాదే సిద్ధిః స్త్రైగుణ్యాత్ తద్విపర్యయే భావాత్ కారణగుణాత్మకత్వాత్ కార్యస్యావ్యక్తమపి సిద్ధం. 15 భేదానాం పరిమాణాత్ సమన్వయాత్ శక్తితః ప్రవృత్తేశ్చ కారణకార్యవిభాగాత్ అవిభాగాత్ వైశ్వరూపస్య. 16 కారణమస్తి అవ్యక్తం ప్రవర్తతే త్రిగుణతః సముదయాచ్చ పరిణామతః సలిలవత్ ప్రతిగుణాశ్రయ విశేషాత్. 17 సంఘాత పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ అధిష్టానాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. 18 జన్మ మరణ కరణానాం ప్రతినియమాత్ అయుగపత్ ప్రవృత్తేశ్చ పురుష బహుత్వం సిద్ధం త్రైగుణ్య విపర్యయాచ్చ. 19 తస్మాచ్చ విపర్యాసాత్ సిద్ధం సాక్షిత్వం అస్య పురుషస్య కైవల్యం మాధ్యస్థ్యం ద్రష్టృత్వం అకర్తృభావశ్చ. 20 తస్మాత్ తత్సంయోగాత్ అచేతనం చేతనావత్ ఇవ లింగం గుణకర్తృత్వేపి తథా కర్తేవ భవత్యుదాసీనః. 21 పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం తథా ప్రధానస్య పంగ్వంధవత్ ఉభయోరపి సంయోగః తత్కృతః సర్గః. 22 ప్రకృతేర్మహాంస్తతో అహంకారస్తస్మాత్ గణశ్చ షోడశకః తస్మాత్ షోడశకాత్ తస్మాదపి షోడశకాత్ పంచభ్యః పంచభూతాని. బుద్ధి లక్షణములు ధర్మములు. అధ్యవసాయో బుద్ధి ధర్మో జ్ఞానం విరాగ ఐశ్వర్యం సాత్వికమేతద్రూపం
తామసమస్మాద్విపర్యస్తం. తామసమస్మాద్విపర్యస్తం. 24. అభిమానో అహంకారః అభిమానో అహంకారః తస్మాద్వివిధః తస్మాద్వివిధః ప్రవర్తతే సర్గః ప్రవర్తతే సర్గః ఏకాదశకశ్చ గణః ఏకాదశకశ్చ గణః తన్మాత్రః పంచకశ్చైవ. తన్మాత్ర పంచకశ్చైవ. 25. సాత్విక ఏకాదశకః సాత్విక ఏకాదశకః ప్రవర్తతే ప్రవర్తతే వైకృతాదహంకారాత్ వైకృతాదహంకారాత్ భూతాదేస్తన్మాత్రః భూతాదేస్తన్మాత్రః స తామసస్తైజసాదుభయం. సతామసస్తైజసా ఉభయం. 26. బుద్ధీంద్రియాణి బుద్ధీంద్రియాణి చక్షుశ్రోత్రఘ్రాణరసనత్వగాఖ్యాని చక్షుస్తోత్ర ఘ్రాణరసనత్వగాఖ్యాని గ్రాహ్యాని వాక్పాణిపాదపాయూపస్థాన్ వాక్పాణి వాక్పాణి పాదపాయూపస్థాన్ కర్మేంద్రియాణ్యాహుః. కర్మేంద్రియాణ్యాహుః. 27. ఉభయమాత్మకమత్ర ఉభయమాత్మకమత్ర మనః మనః సంకల్పకమింద్రియం చ సంకల్పకమింద్రియం చ సాధర్మ్యాత్ సాధర్మ్యాత్ గుణపరిణామ గుణపరిణామ విశేషాన్నానాత్వం విశేషాన్నానాత్వం బాహ్యభేదాశ్చ బాహ్యభేదాశ్చ రూపాదిషు పంచానాం రూపాదిషు పంచానాం ఆలోచనమాత్రమిష్యతే. ఆలోచనమాత్రమిష్యతే. వృత్తిః వృత్తిః వచనాదాన విహరణోత్సర్గానానందాశ్చ వచన ఆదాన విహరణ ఉత్సర్గ ఆనందాశ్చ పంచానాం పంచానాం స్వాలక్షణ్యం స్వాలక్షణ్యం వృత్తిస్త్రయస్య వృత్తిస్త్రయశ్చ వృత్తిస్త్రయస్య వృత్తిస్త్రయశ్చ సైషా సైషా భవత్యసామాన్య భవత్యసామాన్య సామాన్యకరణవృత్తిః సామాన్యకరణవృత్తిః ప్రాణాద్య వాయవః పంచ. ప్రాణాద్యా వాయవః పంచ. 31. యుగపచ్చతుష్టయస్య తు యుగపచ్చతుష్టయస్య తు వృత్తిః క్రమశశ్చ వృత్తిక్రమశశ్చ తస్య నిర్దిష్టా తస్య నిర్దిష్టా దృష్టే తథాప్యదృష్టే దృష్టే తథాప్యదృష్టే త్రయస్య తత్ త్రయస్య తత్ పూర్వికా వృత్తిః. పూర్వికా వృత్తిః. 31. స్వాం స్వాం ప్రతిపద్యంతే స్వాం స్వాం ప్రతిపద్యంతే పరస్పరాకూత హేతుకాం పరస్పరాకూత హేతుకా వృత్తిం వృత్తిం పురుషార్థ ఏవ హేతుర్న పురుషార్థ ఏవ హేతుర్న కేనచిత్ కార్యతే కరణం. కేనచిత్ కార్యతే కరణం. 32. కరణం త్రయోదశ విధం కరణం త్రయోదశవిధం తదాహరణ ధారణ ప్రకాశకరం తథాహరణ ధారణ ప్రకాశకరం కార్యం చ తస్య దశధా కార్యం చ తస్య దశధా ఆహార్యం ధార్యం ప్రకాశ్యం చ ఆహార్యం ధార్యం ప్రకాశ్యం చ. 33. అంతఃకరణం త్రివిధం అంతఃకరణం త్రివిధం దశధా బాహ్యం దశధా బాహ్యం త్రయస్య విషయాఖ్యం త్రయస్య విషయాఖ్యం సాంప్రతకాలం బాహ్యం సాంప్రతకాలం బాహ్యం త్రికాలమాభ్యంతరం కరణం. త్రికాలమాభ్యంతరం కరణం. 34. బుద్ధీంద్రియాణి తేషాం బుద్ధీంద్రియాణి తేషాం పంచవిశేషా విశేష ప్రపంచ విశేషా విశేష విషయాణి విషయాని వాగ్భవతి శబ్ద విషయా వాగ్భవతి శబ్ద విషయా శేషాణి తు పంచ విషయాణి. శేషాస్తు పంచ విషయాని. 35. సాంతఃకరణా బుద్ధిః సాంతఃకరణా బుద్ధిః సర్వ విషయమవగాహతే సర్వవిషయమవగాహతే యస్మాత్ యస్మాత్ తస్మాత్ త్రివిధం తస్మాత్ త్రివిధం కరణం కరణం ద్వారాణి శేషాణి. ద్వారాణి శేషాని. 36. ఏతే ప్రదీపకల్పాః ఏతే ప్రదీపకల్పాః పరస్పర విలక్షణా పరస్పరలక్షణ గుణవిశేషాః గుణవిశేషాః కృత్స్నం కృత్స్నం పురుషస్యార్థం పురుషస్యార్థం ప్రకాశ్య బుద్ధౌ ప్రకాశ్య బుద్ధౌ
ప్రయచ్చంతి. 37 సర్వం ప్రత్యుపభోగం యస్మాత్ పురుషస్య సాధయతి బుద్ధిః సైవ చ విషినష్టి పునః ప్రధాన పురుషాంతరం సూక్ష్మం. 38 తన్మాత్రాణ్య విశేష తేభ్యో భూతాని పంచ పంచభ్యః ఏతే స్మృతా విశేషాః శాంతా ఘోరాశ్చ మూఢాశ్చ. 39వ కారిక సూక్ష్మా మాతా పితృజా సహ ప్రభూతైస్త్రిధా విశేషాః స్యుః సూక్ష్మాస్తేషాం నియతా మాతా పితృజా నివర్తంతే. 40వ కారిక పూర్వోత్పన్నమసక్తం నియతం మహదాది సూక్ష్మపర్యంతం సంసరతి నిరుపభోగం భావైరధివాసితం లింగం. 41 చిత్రం యథాశ్రయమృతే స్థాణ్వాదిభ్యో వినా యథాఛాయా తద్వద్వినా విశేషైర్న తిష్టతి నిరాశ్రయం లింగం. 42 పురుషార్థహేతుకమిదం నిమిత్త నైమిత్తిక ప్రసంగేన ప్రకృతేర్విభుత్వ యోగాత్ నటవత్ వ్యవతిష్ఠతే లింగం. 43 సాంసిద్ధికాశ్చ భావాః ప్రాకృతికా వైకృతికాశ్చ ధర్మాద్యాః దృష్టాః కరణాశ్రయిణః కార్యాశ్రయిణశ్చ కలలాద్యాః. 44 ధర్మేణ గమనమూర్ధ్వం గమనమధస్తాత్ భవత్యధర్మేణ జ్ఞానేన చాపవర్గో విపర్యయాదిష్యతే బంధః. 45 వైరాగ్యాత్ ప్రకృతిలయః సంసారో భవతి రాజసాత్ రాగాత్ ఐశ్వర్యాదవిఘాతో విపర్యయాత్ తద్విపర్యాసః. 46 ఏష ప్రత్యయ సర్గో విపర్యయాశక్తి అశక్తి అన్నమాట. అక్కడ తుష్టి సిద్ధాఖ్యః గుణవైషమ్య విమర్ధాత్తస్య చ భేదాస్తు 50. 47 పంచ విపర్యయ భేద భవంత్యశక్తిశ్చ కరణవైకల్యాత్ 28 భేదా తుష్టిర్నవధా అష్టధా సిద్ధిః. 48వ కారిక భేదస్తమసో అష్టవిధో మోహస్య చ దశవిధో
మహామోహః महामोहः తామిశ్రో అష్టాదశధా तामिश्रो अष्टादशधा తథా భవత్యంధతామిశ్రః. तथा भवत्यन्दतामिश्रः 49 ఇప్పుడు ఆసక్తి భేదాలు. ఏకాదశేంద్రియవధాః एकादशेन्द्रियवधा సహ బుద్ధివధైః सह बुद्धिवधैः అశక్తిరుద్దిష్టా अशक्तिरुद्दिष्टा సప్తదశవధా सप्तदशवधा బుద్ధేర్విపర్యయాత్ बुद्धेर्विपर्ययात् తుష్టిసిద్ధీనాం. तुष्टिसिद्धीनाम् 50వ కారిక తుష్టి భేదములు. ఆధ్యాత్మిక్యశ్చతస్రః आध्यात्मिक्यश्चतस्रः ప్రకృతి ఉపాదాన కాల భాగ్యాఖ్యాః प्रकृति उपादानकालभाग्याख्याः బాహ్య విషయోపరమాత్ बाह्यविषयो परमात् పంచనవ తుష్టయో पञ्चनवतुष्टयो అభిమతాః. अभिमताः 51 ఊహశబ్దో అధ్యయనం ऊहशब्दो अध्ययनं దుఃఖ విఘాతాస్త్రయః दुःखविघातास्त्रयः సుహృత్ప్రాప్తిః सुहृत्प्राप्तिः దానం చ సిద్ధయో दानं च सिद्धयो అష్టౌ సిద్ధేః अष्टौ सिद्धेः పూర్వోంకుశస్త్రివిధః. पूर्वोऽङ्कुशस्त्रिविधः స్త్రివిధః पूर्वोऽङ्कुशस्त्रिविधः అది విసర్గ సంధి అనమాట. అక్కడ విసర్గ లోపించి సకారం ఏర్పడుతుంది. అదర్వైజ్ అక్కడ అంకుశ త్రివిధ అంకుశస్త్రివిధ. 52 నవీనాభావైర్లింగం नवीनाभावैर्लिङ्गं నవీనా లింగేన భావ नवीनालिङ्गेन నిర్వృత్తి निवृत्तिः లింగాఖ్యో लिङ्गाख्यो భావాఖ్యస్తస్మాత్ भावाख्यस्तस्मात् ద్వివిధ विविधः ద్వివిధ ప్రవర్తతే సర్గ. प्रवर्तते सर्गः 53 అష్టవికల్పో अष्टविकल्पो దైవస్థైర్యజ్ఞోనశ్చ दैवस्थैर्यज्ञो नस्य పంచధా భవతి पञ्चदा भवति మానుష్యశ్చైకవిధః मानुष्यश्चैकविधः సమాసతో समासतो భౌతిక సర్గః. भौतिकः सर्गः 54 ఊర్ధ్వం సత్వ విశాలః ऊर्ध्वं सत्त्वविशालः తమో విశాలశ్చ तमोशाश्च మూలతః సర్గః. मूलतः सर्गः మధ్యే రజో విశాలో मध्ये రజో విశాలో मध्ये रजो विशालो బ్రహ్మాది స్తంభపర్యంతం. ब्रह्मादिस्तम्भपर्यन्तम् 55 తత్ర జరామరణకృతం దుఃఖం तत्र जरामरणकृतं दुःखं ప్రాప్నోతి చేతనః పురుషః प्राप्नोति चेतनः पुरुषः లింగస్యావినివృత్తేః. लिङ्गस्याविनिवृत्तेः తస్మాద్ దుఃఖం స్వభావేన तस्मात् दुःखं स्वभावेन ఇత్యేష ప్రకృతికృతో इत्येष प्रकृतिकृतो మహదాదిభూత महदादिभूत విశేషపర్యంతః विशेषपर्यन्तः ప్రతిపురుష విమోక్షార్థం प्रतिपुरुषविमोक्षार्थं స్వార్థ ఇవ स्वार्थ इव పరార్థ ఆరంభః. परार्थ आरम्भः 57 వత్స వివృద్ధి నిమిత్తం वत्सविवृद्धिनिमित्तं క్షీరస్య యథా ప్రవృత్తిః क्षीरस्य यथा प्रवृत्तिः అజ్ఞస్య పురుష విమోక్ష నిమిత్తం अज्ञस्य पुरुषविमोक्षनिमित्तं తథా ప్రవృత్తిః तथा प्रवृत्तिः ప్రధానస్య. प्रधानस्य 58 ఔత్సుక్య నివృత్త్యర్థం औत्सुक्यनिवृत्त्यर्थं యథా క్రియాసు यथा क्रियासु ప్రవర్తతే లోకః प्रवर्तते लोकः పురుషస్య విమోక్షార్థం पुरुषस्य विमोक्षार्थं ప్రవర్తతే प्रवर्तते తద్వదవ్యక్తం. तद्वदव्यक्तं తత్వత్ అవ్యక్తం తద్వదవ్యక్తం. तद्वदव्यक्तं 59వ కారిక
రంగస్య దర్శయిత్వా రంగస్య దర్శయిత్వా నివర్తతే నర్తకీ నివర్తతే నర్తకీ యథా నృత్యాత్ యథా నృత్యాత్ పురుషస్య తథాత్మానం పురుషస్య తథాత్మానం ప్రకాశ్య వినివర్తతే ప్రకాశ్య వినివర్తతే ప్రకృతి. కృతిః 60వ కారిక. నానావిధైరూపాయై నానావిధైరూపాయై ఉపకారిణ్యనుపకారిణః అనుపకారిణః పుంసః పుంసః గుణవత్యగుణస్య గుణవత్యగుణస్య సతస్తత్కార్యమపార్థకం సతత్సత్కార్యమపార్థకం సతస్తత్కార్యమపార్థకం అపార్థకం చరతి. చరతి 61. ప్రకృతేః సుకుమారతరం న ప్రకృతే సుకుమారతరం న కించిదస్तीति కించిదస్तीति మే మతిర్భవతి హేమతిర్భవతి యా దృష్టాస్మీతి యా దృష్టాస్మేతి పునర్న దర్శనముపైతి పునర్నదర్శనముపైతి పురుషస్య. పురుషస్య. ఇవి నిన్న చెప్పుకున్నాం. 59లో ఏం చెప్పుకున్నామంటే రంగస్థలం మీద నటులు నాట్యకారులు వాళ్ళందరూ ప్రదర్శన ఇచ్చి వెళ్ళిపోయినట్లుగా పురుషుని మోక్షం కోసం దర్శింపచేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పురుషుడిని మళ్ళీ ఇది ప్లే చేయాలి అని ఉండదు. అయిపోయిందంటే అయిపోయింది ఇంక అంతే. అంటే మోక్షం అయిపోయింది అనుకోండి, మోక్షం అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ చెయ్యదు. ప్రకృతి నివర్తిస్తుంది అంటే వెందిరిగిపోతుంది. ఈ ప్రకృతి త్రిగుణాత్మకము. ఏదో ఒక పాయింట్ తోటి ఏమీ చేయని నిర్గుణుడు నిర్వికారుడు అయినటువంటి పురుషుణ్ణి ప్రయోజనం సిద్ధించడానికే, అంటే ఈ పురుషుడు మోక్షం పొందడం కోసం ప్రకృతిలో ప్రవేశించినటువంటి పురుషుడు మళ్ళీ మోక్ష స్థితికి వెళ్ళిపోవటం కోసమై, అంతకుమించి ప్రకృతికి ఏ బెనిఫిట్ లేదు కానీ చేస్తుంది. ఏ ప్రయోజనాన్ని ఆశించగా నిస్వార్థంగా ఉపకారం చేస్తుంది. అలాంటి పురుషుడు కూడా అలాగే చేస్తాడా అంటే చైతన్యం కూడా అలాగే చేస్తాడు. ఇప్పుడు చైతన్యం ప్రకృతిలో ప్రవేశించింది. ఎందుకు ప్రవేశించింది, కారణం ఏంటి అని అంటే ఎవరైనా చెప్పలేము. తర్వాత 61. ప్రకృతికి మించినటువంటి సెన్సిటివ్ అంటే సుకుమారతరమైనటువంటిది ఇంకొకటి లేదు. ఎందుకంటే ఒకసారి ప్రదర్శన ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా పట్టించుకోదు, ఇంకా మళ్ళీ ప్రదర్శించదు. అంటే ఒకసారి మోక్షం అంటూ జీవుడికి వచ్చేసిన తర్వాత ఇంకా ప్రకృతి అనేటువంటిది అతన్ని ఏ విధంగానూ కూడా మోహింపును చేయలేదు, బంధింపను చేయదు అని మరలా అతని సమక్షమునకు రాదు. తర్వాత 62వ కారిక. తస్మాన్న బధ్యతే సౌ న ముచ్యతే నాపి సంసరతి కశ్చిత్ సంసరతి బధ్యతే ముచ్యతే చ నానాశ్రయా ప్రకృతి. పురుషుడు నిజానికి బంధింపను పడటం లేదు, విడిపడటము లేదు. అంతా కూడా ఏ సందర్భంలో కూడా ఏ జన్మని నిజానికి చైతన్యం పొందటంలా. ఇదంతా కూడా భావన అంతే. భావన ఎవరిది అని అంటే సూక్ష్మ శరీరాన్ని. స్థూల శరీరం పోని మళ్ళీ పై లోకానికి వెళ్ళటం కింది లోకానికి వెళ్ళటం ఉంటుందా స్థూల శరీరానికి? లేదు. సో వెళ్ళేది ఏంటి, తిరిగేది ఏంటి? సూక్ష్మ శరీరం. దానికే ఇవన్నీ. అంతకుమించి సూక్ష్మ శరీరానికే జన్మ, మళ్ళీ మృత్యు. దీనికి అంటారా? దీనికి జడం కాబట్టి దీనికి జన్మే ఉంది, మృత్యువే ఉంది. పంచభూతాలు ఒకసారి దగ్గరికి వచ్చాయి, మళ్ళీ విడిపోతాయి, అంతే. అలా ఉంటుంది. పోనీ చైతన్యం అనేటువంటి దానికి జన్మ ఉందా? ప్రవేశించాడు అంటారు కానీ అంతటా ఉన్నటువంటి చైతన్యము ప్రవేశించడం ఏంటి, విడిపడటం ఏంటి? అందువల్ల పురుషుడు బంధింపబడడు, విడువబడడు, ఎక్కడికి వెళ్ళటము లేదు. అంతటా ఉన్నటువంటి వాడు ఇంకెక్కడికి వెళ్తాడు? నానా రూపములతో ప్రకటితమయ్యేటువంటి ప్రకృతియే సంచరిస్తుంది, బంధింపబడుతుంది, విడువబడుతుంది. అంటే ప్రకృతితో ఏర్పడినటువంటి అంతఃకరణము లేదా సూక్ష్మ శరీరం. తర్వాత 63వ కారిక. రూపై సప్తభిరేవతు బధ్నాత్యాత్మానం బధ్నాతి ఆత్మానం ఆత్మనా
బధ్నాతి ఆత్మానమాత్మన బధ్నాత్యాత్మానమాత్మన బధ్నాతాత్మానాత్మన బధ్నాతి బధ్నాతి ఆత్మానమాత్మన. ఆత్మానమాత్మన ఇకారానికి అకారం పరమైనప్పుడు యకారం ఆదేశమను ఇకో ఎణచి ఎణదేశ సంధి, తెలుగులో దీన్ని ఎణాదేశ సంధి అంటాం. ప్రకృతి సైవ చ పురుషార్థం దైవశ పురుషార్థం ప్రతి విమోచయతి ప్రతివిమోచయతి ఏకరూపేణ. ఏకరూపేణ. ఇక్కడ కూడా అంతే, ఇతి ప్లస్ ఏకరూపేణ, ఇత్యేకరూపేణ. సో ధర్మము, వైరాగ్యం, ఐశ్వర్యము, అధర్మము, అజ్ఞానము, రాగము, అనైశ్వర్యం, మొత్తం ఎన్ని? 7. ఈ 7 బంధిస్తున్నాయి ఎవరిని? చైతన్యాన్ని లేదా పురుషుడిని బంధిస్తున్నాయి అని అంటాం మనం. బంధంలో పడింది అని అంటాం. కానీ నిజానికి పురుషుడు కాదు బంధించబడింది, ప్రకృతి తనను తానే బంధించుకుంది. ఎప్పటిదాకా బంధించుకుని ఉంటుంది? పురుషుని ప్రయోజనాన్ని సిద్ధింపచేసి జ్ఞానము అనేటువంటి ఒక దాంతో ఆ ఒక్క కత్తితోటి ఈ 7 కట్లని తెంపేసుకుంటుంది. తెంపేసుకుంటే విడిపడిపోతుంది. ఇప్పుడు విడిపడింది ఎవరు? ప్రకృతే. బంధింపబడింది ప్రకృతే కాబట్టి విడిపడేస్తుంది కూడా. సో పురుషుడు అనేటువంటిది చైతన్యము ఎప్పుడు బంధించనుబడలేదు, ఇప్పుడు విడిపడను లేదు. సో బంధవిముక్తురాలను చేసుకుంది. భోగరూపమైనటువంటి పురుషార్థం కొరకై ప్రకృతి ధర్మాదులతో బంధంలో చిక్కుంది. కానీ బుద్ధి లక్షణాలు, సాత్విక బుద్ధి లక్షణాలు 4, తామసిక బుద్ధి లక్షణాలు 4, 8. 8లో 7 మాత్రమే బంధించాయి. 8వది ఏం చేస్తుంది? విడిపడేట్టుగా చేస్తుంది. 8వది జ్ఞానం. ఈ 7నే బంధిస్తున్నాయి. అంటే ధర్మం కూడా బంధమే, వైరాగ్యం కూడా బంధమే, ఐశ్వర్యం కూడా బంధమే. ఇవన్నీ కూడా బంధాలే. ఈయన చాలా ధార్మికుడండి, బంధం. వీడు ఒట్టి అధార్మికుడు, అధర్మపరుడు, అది బంధమే. ఈయన పూర్ణ వైరాగ్యవంతుడు, పూర్ణ వైరాగ్యం. నాకు వైరాగ్యం లేదు అనుకోవటమే బంధం. అంటే నాకు రాగం లేదు అనుకోవటమే బంధం. నేను వైరాగ్యవంతుణ్ణి అనుకున్నాడా బంధమే. 64 ఏవం తత్వాభ్యాసాత్ ఏవం తత్వాభ్యాసాత్ న అపి నమే న అపి నమే నాహమితి అపరిశేషం నాహమిత్ అపరిశేషం. నాహమిత్ అపరిశేషం. సంధి కలిపేసి చదివితే నాహమిత్యపరిశేషం. నాహమిత్యపరిశేషం. అవిపర్యయాద్విశుద్ధం అవిపర్యయాత్ విశుద్ధం కేవలముత్పద్యతే కేవలముత్పద్యతే జ్ఞానం. జ్ఞానం. అంటే నేను కర్తగాను లేను, క్రియగా ఏమీ లేను, భోక్తగాను లేను, ఏమీ లేను నేను. సో ఈ విధంగా తత్వాలను, అంటే ఇప్పుడు అన్నీ చేసేది ఎవరు? ఇది చెప్పుకున్నాం. ప్రతి విషయంలో కూడా ఇది జరిగేదంతా కూడా ఓకే, ఇది ధర్మంతో బంధించబడింది, ఇది వైరాగ్యంతో బంధించబడింది, ఇది అధర్మంతో బంధించబడింది, ఇది అజ్ఞానంతో బంధించబడింది, ఇది అనైశ్వర్యంతో బంధించబడింది, ఇది రాగంతో బంధించబడింది. ఇలా ప్రతిదాన్ని కూడా విశ్లేషణ చేసుకుంటూ దీనికి మూలం ఏంటి? వీటన్నిటికీ మూలం అహంకారము. అహంకారానికి మూలం ఏంటి? ఇది బుద్ధికి. ఇవన్నీ కూడా బుద్ధికి లోబడినటువంటివి. ఈ బుద్ధికి మరి మూలం ఏంటి? ప్రకృతి. బుద్ధి అంటేనే మహత్. బుద్ధికి మూలం ఏంటి అంటే కారణం ఏంటి? ప్రకృతి. అంటే ఇవన్నీ కూడా ప్రకృతి లక్షణాలే తప్ప నాకు ఇవేమీ లేవు. కాబట్టి ఇలా ఆలోచిస్తూ ఉంటే ప్రకృతికి మరి ఈ అవస్థను కల్పించింది ఎవరు? చైతన్యము. సో ఇది నాకు సంబంధం లేదు అని ఎప్పుడెప్పుడు దీంతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆలోచన చేయగా ఏమవుతుంది? లోపల ఉండేటువంటి బంధాలు లూజ్ అయిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇది ఒక ధూపం పెట్టాం. ధూపము ఒక చిన్న గదిలో పెట్టామనుకోండి, ఈ 3 ఎంత పొగ వస్తుంది? అదంతా నిండిపోయి లోపల కూర్చొనివ్వదు. అదే ఇక్కడ పెట్టాం, ఇంత పెద్ద హాల్లో పెడితే ఏమైంది? పలచగా అయిపోయింది. అంటే అప్పుడు ఇబ్బంది పెడుతుంది, అది ఇబ్బంది పెట్టట్లే. అదే తీసుకెళ్ళి బయట పెట్టా, ఆ డోర్ బయట పెట్టి మనం అందరం అక్కడే కూర్చున్నాం, పొగ వస్తుంది. యజ్ఞం దగ్గర కూర్చుంటాం, యజ్ఞం దగ్గర పొగ వస్తుంది. ఇది ఇబ్బంది ఎక్కువ పెడుతుందా, అది ఎక్కువ ఇబ్బంది పెడుతుందా? పైన అది కూడా రేకులు కూడా లేదనుకోండి, అసలు అదేమన్నా ఇబ్బంది పెడుతుందా? అంటే ఆ కొంచెం తనం అనేటువంటిది బంధం అనుకోండి. బంధం లూజ్ అవుతున్న కొద్దీ ఆ ఇబ్బంది కూడా తగ్గిపోతుంది. బంధం లూజ్ అవటం అంటే ఏంటి? నేను ఇంతే కాదు, ఇంత 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 అని పెంచుకోవాలి. ఇదే వేదాంతంలోకి వెళ్ళేటప్పటికి మహావాక్యోపదేశంలోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? అహం బ్రహ్మాస్మి,
నేను ఇది కాదు, నేను ఇంతే కాదు, ఇంతే అనుకున్నప్పుడు ఏంటి ఇబ్బంది. మనని ఒక చిన్న స్టూల్ వేసి కూర్చోండి అన్నారు, మొహమాటానికి కూర్చున్నాం. ఆ మొహమాటమే ఇబ్బంది పెట్టేస్తుంది, ఆ మొహమాటమే బంధం అన్నాడు. ఆ చిన్న స్టూల్ మీద కూర్చుంటాం, కదలటానికి ఉండదు. ఇలా అంటే పడిపోతామేమో, పోనీ కన్వీనియన్స్ ఉంటుందంటే కన్వీనియన్స్ ఉండదు. అదే కొంచెం పెద్ద కుర్చీ వేసారు, పెద్ద కుర్చీ వేస్తే కంఫర్టబుల్గా ఉందండి అన్నాడు. ఇంకా పెద్దది అంటే వేసేసారు, ఏమంటారు అది దీవాను అలాంటిది వేసి కూర్చోండి, లేదా మీకు హ్యాపీగా కాళ్ళు పైన పెట్టుకోండి, ఎంతసేపు కాళ్ళు కింద పెట్టుకుంటారో అన్నారు. పెట్టేసుకుంటారు, పర్లేదు కావాలంటే తల ఇలా చెయ్యిలో పెట్టుకోండి. ఇది ఉదాహరణ. కానీ ఇందులో తెలిసింది ఏంటి, జీవుడిని ఎంత చిన్న 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 దాంతో పెట్టేస్తుంటే అంత ఇబ్బంది. అదే బంధం అంటే ఏంటి, ఇదే అసలు ఒక పెద్ద బంధం. దీనికి తోడు నాది, నా వాళ్ళు, నా కారు, నా ఇల్లు, నా ఏదో అవి ఇది ఇది అది అన్నీ వేసేసేసి, అంటే ఈ ఉన్నటువంటి స్పేస్ని మనస్సులోని ఇంకా అసలే అది పాపం దానికి ఎంత అండి మనస్సు సైజ్ ఎంత, అంత దాంట్లో కారు పెట్టేశారు, ఇల్లు పెట్టేశారు, పరివారం పెట్టారు, మిత్రులు పెట్టారు, ఇంకేమేమో పెట్టేశారు. ఇంకెక్కడ స్పేస్ ఉంది మనకంటూ? బంధం కాక ఇంకేముంది, ఇబ్బంది కాక ఇంకేముంది, అక్కడ సుఖమే ఉంది. ఇంకా దీనికి ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి ఇలాంటి సందర్భాల్లోనే మహాత్ములు చెప్పినటువంటి కథలు గుర్తొస్తుంటాయి. తక్కువ సందర్భంలో స్ఫురింప చేస్తారు మహాత్ములు. అలాగే ఒక వ్యక్తి కష్టజీవి, కొంత పొలం ఉంది. పొలం ఉంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి పాడి పంట ఉంటాయి అంటారు కదా. పాడి ఉందంటే పంట ఉందంటే పాడి కూడా ఉంటుంది కదా. సో ఇంట్లో 4 ఆవులు ఉన్నాయి. ఆవులతోటి సరిపోదు, కాస్త కష్టజీవి కాబట్టి అతనికి ఒక 4-5 మేకలు కూడా ఉన్నాయి. సో మేకలు కూడా సరిపోలేదు, పరివారం ఉంది కదా, ఏదో ఒక మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఉండేవి ఒకప్పుడు, అలా ఉండేది. ఈ 4 మేకలు సరిపోలేదు, ఒక 4-5 కోళ్ళు ఉన్నాయి. సో ఇలా ఇత్యాదులు ఉన్నాయి. ఇల్లు అన్న తర్వాత మరి తను ఒక్కడే ఉండడుగా, ఒక్కడు ఉంటే ఇన్నిలా చేస్తాడు. కోళ్ళు ఇవన్నీ చూసుకోవడం కోసం అయినా కానీ ఏదైనా కానీ సంసారం అనేటువంటిది ఒకటి. అంటే భార్యగారు ఉన్నారు, భార్యగారు ఉంటేనే ఈయన పొలం పనులు అవన్నీ ఆయన చేసుకుంటుంటే ఈవిడ ఈ పనులన్నీ చేసుకుంటారు. వీళ్ళిద్దరే సరిపోరు కదా, పిల్లలు ఉంటారు, పిల్లలే కదా కదా ఇంకొంచెం పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా. కుటుంబం అంటే ఏంటి అసలు అర్థం? కుటుంబం అంటే ఏంటి? తండ్రి, అన్న తమ్ములు, భార్య, పిల్లలు. కుటుంబం అంటే ఈయన తల్లిదండ్రి, ఆవిడ తల్లిదండ్రి, వీళ్ళిద్దరు 6, ఈయన బ్రదర్స్ సిస్టర్స్ ప్లస్ పిల్లలు, మినిమం 10 మంది ఉంటారు చూసుకోండి. వీళ్ళందరూ కలిసి ఉంటే కుటుంబం. కలిసి ఉంటున్నారు, అసలు సొంత తల్లిదండ్రి ఉండటం లేదు, ఉండనివ్వటంలా. కానీ మా కుటుంబం అండి, ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నామండి. 4 కుటుంబమా? కుటుంబం డెఫినేషన్లో 4 కాదు అమ్మ, 3 లేదా 2. ఇప్పుడైతే ఈ వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు. మిగిలింది ఎవరంటే మా కుటుంబం చల్లగా ఉండాలని ఆశీర్వదించండి స్వామి అంటారు. ఇప్పుడు నిజంగా ఇది ఆశీర్వదిస్తే అది నిజం, సత్యమా అసత్యమా చెప్పండి? మా కుటుంబం చల్లగా ఉండాలని దీవించండి అంటారు. ఎవరెవరు ఉన్నారండి అని అడుగుతారు. నేను అడుగుతాను ఎవరెవరు ఉన్నారంటే నేను, మా ఆవిడ అండి. ఇంకక్కడ కుటుంబం ఏముంది, నేను ఇంకేం ఆశీర్వదించాలి? అలా ఉంటుంది. సో ఇప్పుడు ఇతని కుటుంబం అంతా కూడా ఉంది, పరివారము. ఇల్లు పాపం చిన్నది ఎందుకైంది అంటే పరివారం పెద్దది కాబట్టి ఇల్లు సరిపోవట్లేదు. పాపం అక్కడికి పశువుల పాక ఉంది, పశువుల పాక ఉన్న తర్వాత కోళ్ళకు ఒక బుట్ట వేసి ఏదో పెట్టేస్తాడు, మేకలు కూడా అక్కడ దగ్గరలోనే కట్టేస్తాడు. ఈ ఇల్లు లోపల వీళ్ళే ఉన్నారు, సరిపోవట్లేదు. అయితే ఆ ఊరికి స్వామీజీ వచ్చారు, ఆయన్ని అడిగితే పాపం అందరికీ మంచి చెప్తున్నారు. విన్నవాళ్ళు నాకు ఆయనతో మాట్లాడిన తర్వాత ప్రశాంతంగా ఉంది అని చెప్పారు. వీడు ఏమనుకున్నాడంటే ప్రశాంత అంటే నా ఇబ్బందులు తొలగిపోతాయి అమ్మయ్య అనుకుని వెళ్ళి కలిశాడు. అన్ఫార్చునేట్లీ నాలాంటి వాడు అయ్యాడు అతను. ఆ స్వామీజీ నాలాగా అయిపోయాడు. అంటే ఉన్నది రెండు చెప్పే టైప్ అనమాట. వచ్చాడు, అడిగిన తర్వాత వివరాలన్నీ అడిగారు స్వామి. అడిగిన తర్వాత సరే అయితే ఏం చేయంటే మీ ఇంట్లో కోళ్ళు ఉన్నాయి కదా, ఫస్ట్ ఆ కోళ్ళని ఇంట్లో పెట్టు, బయట పెడుతున్నావు కదా, బయట కదా ఇంట్లో పెట్టుకో అన్నది. పెట్టుకున్న 2 రోజులు అయ్యేటప్పటికి స్వామీజీ
మరీ ఇబ్బందిగా ఇంకా ఇబ్బంది ఎక్కువైంది. రాత్రిపూట అరుస్తుంటాయి, ఎప్పుడంటే అప్పుడు అరుస్తాయి, నిద్ర పట్టదు. ముందే కొంచెం నయం ఉండేది, ఇంకా పెరిగింది. సరే అయితే మేకల్ని కూడా లోపల పెట్టేశాడు. పాప మంచివాడు, ఇతనికి చాలా మంచివాడు కాబట్టి తూచే తప్పకుండా ఆయన ఏం చెప్పాడో అది పాటించాడు. మేకల్ని తీసుకుని లోపల పెట్టాడు. స్వామీజీ వచ్చావు నాయన రా. బర్రెలు కూడా లోపల పెట్టేసాయి, ఆవులు కూడా లోపల పెట్టేశాడు. మహాప్రభు మహారాజ్ నాతోటి కాదు, ఇంకా ఏదో ఒకటి చేయండి, ఉపాయం చేయండి. నాయన ఏం లేదు, ఫస్ట్ ఏది లోపల పెట్టావు అది బయట పెట్టేశాడు. ఎలా ఉంది? కొంచెం బెటర్ అయింది స్వామి. ఇప్పుడు ఏం చేయంటే మేకలు కూడా బయట పెట్టు. మళ్ళీ 2 రోజులకి వచ్చాడు. ఎలా ఉంది? బెటర్ అయింది స్వామీజీ. ఆవుల్ని కూడా బయట కట్టేసాయి. వచ్చాడు, మొహం వెలిగిపోతుంది సంతోషంతో. ఎలా ఉంది నాయన అంటే, ఇల్లు చాలా విశాలంగా ఉంది స్వామీజీ. ఇదే విధంగా వేసి బంధాలు వేసి బాబోయ్ దేవుడా నన్ను రక్షించు, నన్ను ఈ బంధాల నుంచి విడిపించు అంటే దేవుడు ఏం చేస్తాడు? బంధాలు వేసుకున్నది ఎవరు? ఇతనే వేసుకున్నాడు. ఒక్కొక్క బంధం తొలగించుకొని ఆయన అంటాడు. ఒక్కొక్కటి తగ్గుతుంటే కాస్త రిలీఫ్ ఉంటుంది అంటాడు. సో బంధం దేవుడు వేశారా? వ్యావహారికంగా అదే ప్రారంధం అవన్నీ అది వేరే, కానీ ఆ స్థాయికి వెళ్ళద్దు. ఇప్పుడు బంధాలు వేసుకునేది మనమే. వేసుకొని దేవుడా నాకు ఇంత కూడా ఇసుమంతా కూడా శాంతి లేకుండా పోయింది జీవితంలో. అడవిలోకి వెళ్ళి కూర్చుంటే శాంతి వస్తుందా, లేకపోతే ఇక్కడ నాకు గుహలోకి వెళ్ళి కూర్చుంటే నాకు శాంతి వస్తుందా అని చెప్పి ఆలోచన చేస్తారు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ బంధాలని బంధించకుండా చూసుకో. బంధం ఎక్కడుంది? అదైతే కనిపించేదైతే తీసి కొంచెం పెద్ద తాడు కట్టచ్చు. అంటే ఫ్రీ అవ్వాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఆవు ఉందమ్మా, ఆవుని 1 మీటర్ తాడుతో దానికి కట్టేసాం. అది ఎంత దూరం తిరగలదు? ఆ మీటర్ అంతే తిరుగుతుంది, అంతకంటే ఎక్కువ తిరగదు. సో అది ఇంకొంచెం ఫ్రీ కావాలని ఫీలింగ్ రావాలనుకోండి, దానికి ఒక 10 మీటర్ల తాడు కడతాం. 10 మీటర్ల తాడైనా బంధమే, కానీ ఫ్రీగా ఉందండి, ఫ్రీ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువసేపు తిరుగుతుంది. దానికి కూడా అమ్మయ్య నాకు ఇప్పుడు కాళ్ళు చేతులు విశ్రాంతిగా ఉంది, కావాలంటే పడుకోవచ్చు. మీటర్ తాడు అసలు మరీ పట్టుకుంటే ఆ మెడకి ఇట్లా పట్టేసినట్టుండేది అనిపిస్తుంది. అది బంధమే, ఇది బంధమే. కానీ ఈ బంధం అసలు కనపడటం లేదు. పెద్దగా చేయాలన్నా అసలు తీసేయాలంటే ఎలా తీసేస్తారు? కనిపించే బంధాన్ని తీసేయచ్చు, కనిపించని బంధాన్ని ఎలా తీస్తారు? కానీ స్వామీజీ మరి ఒక కుటుంబము ఉండాలి. ఇప్పుడు మీరే అన్నారు తల్లి తండ్రి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ తర్వాత పెడతా, ఇది కానివ్వండి. ఇది ఉదాహరణ. సో ఈ ఉదాహరణలో మనం ఏం గ్రహించాలి, దీనికి అన్వయించుకునేది ఏది ఇప్పుడు చైతన్యం అనేది ప్రకృతిలోకి ప్రవేశించింది. సూక్ష్మ శరీరం అన్నాము, సూక్ష్మ శరీరం ఏర్పడింది. అది ఎక్కడి నుంచి ఏర్పడింది? ప్రకృతి నుంచి ఏర్పడింది. ఏర్పడినటువంటి దానికి ఒక్కొక్కటి వేసేసుకుని అబ్బో నాకు చాలా ఇరుగ్గా ఉంది అని అంటుంది. ఇరుగ్గా ఉన్నటువంటి దాన్ని నువ్వు భావనను తొలగించుకో. ఇది నాది అని చెప్పి నువ్వు దాన్ని పట్టుకున్నావు, అది నిన్ను పట్టుకోలే. ఉదాహరణకి కొత్త కారు కొన్నాడండి ఒకడు. ఇది ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పాను చాలామందికి. కొత్త కారు కొన్నాడు, బ్రాండ్ న్యూ, మార్కెట్లో. అంటే అసలు అటువంటి మోడల్ ఇంకా అంటే లేటెస్ట్ అనమాట, అన్ని విధాల హై ఎండ్ కారు, ఇంకా అన్నీ తన శ్రమ అంతా పెట్టి కొన్నాడు. మంచి కలర్ నచ్చింది, బాగా నచ్చిన కలరు, బాగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉండేటువంటిది, బాగా మంచి ఎఫిషియెంట్ బ్రాండ్ ఏదో ఉంది. అది చాలా ఖరీదైనటువంటి కారు కొన్నాడు. కొని తెచ్చి పెట్టుకున్నాడు. రాత్రి పడుకుని బయట ఎవడో హార్న్ కొట్టాడు. అయ్యో నా కారు పక్క నుంచే వాడు వెళ్తున్నాడు, కారు వాడికి ఏమైనా అడ్డమైందేమో, వాడు వెళ్ళేటప్పుడు ఏదో ఇబ్బందిగా వెళ్తూ కారుకి ఇలా తగులుకుంటూ పోతాడేమో. బయటకు వచ్చేస్తాడా? వచ్చేసి చూస్తాడు. అయిపోయింది. తెల్లారి రాత్రి ఏం కాలేదు పెద్దగా అనుకున్నాడు, హ్యాపీగా సరే అయిపోయింది, ఇంకా నిశ్శబ్దం అయిపోయింది. అలసిపోయి కానివ్వండి ఏదైనా కానీ కలత నిద్ర లేకపోతే ఏదో నిద్ర పట్టింది, తెల్లారింది. లేవగానే ఫస్ట్ రాత్రి చీకట్లో సరిగ్గా చూసుకోలేదు, ఏమన్నా దెబ్బ తగిలిందేమో, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అన్ఫార్చునేట్లీ దాని మీద దెబ్బ కనిపించింది, దాని మీద గీటు కనిపించింది. ఆ గీటు ఇప్పుడు అసలు యాక్చువల్గా ఎక్కడ ఉంటుంది వాడికి? కారు మీద గీటు కాదు, నొప్పి. అయ్యో కొత్త కారే కష్టపడి కొనుక్కున్నాను, ఇష్టపడి కొనుక్కున్నాను, నచ్చింది కొనుక్కున్నాను, దాని మీద గీత పడింది
ఆ గీత అక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఒక 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత 96 degrees సెంటిగ్రేడ్. కారు నిజంగా రోడ్డుకి అడ్డంగా ఉంది, లారీ వెళ్ళాలి ఇప్పుడు. లారీ వాడు హార్న్ కొడుతున్నాడు, పిచ్చాడు, పోతే అతను పక్క నుంచి పోతే ఏమంటే తగులుతుందేమో, తగలకుండా జాగ్రత్తగా వెళ్ళు అంటున్నాడు. కానీ ఇప్పుడు తీయాలని కూడా అనిపించడంలా. 6 నెలలు దాటిపోయేటప్పటికి ఆ బంధం ఏమైంది? ఇదే మొన్న చెప్పుకున్నాను చూడండి, ఆకూతి అనేటువంటిది తగ్గిపోయింది. దాని మీద ఉండేటువంటి ఏది ఫస్ట్ లడ్డుకి, దీన్ని ఎకనామిక్స్లో థియరీ ఆఫ్ ఏమంటారు దీన్ని, లా ఆఫ్ డిమినిషింగ్ ఇంట్రెస్ట్. లా ఆఫ్ డిమినిషింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఎకనామిక్స్లో చెప్తారు. మొదటి లడ్డూకి ఉన్నటువంటి ఉత్సాహము రెండో లడ్డుకి ఉంటుంది, కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది, తగ్గినట్టు పెద్దగా తెలియదు. 10 లడ్డూలు తిన్న తర్వాత ఫస్ట్ లడ్డూకి తినడానికి 10వ లడ్డుకి వచ్చేటప్పటికి 11వ లడ్డు ఇస్తే కాస్త మొహమాటంతో తింటాడు. 12వ లడ్డు వచ్చింది, 13వ లడ్డు వచ్చింది, 14వ లడ్డుకి సాష్టాంగా పెడతా కానీ నేను తినను అంటాడు. ఇలా వస్తువు మీద ఇదే మొన్న చెప్పుకున్నాం ఒక కారికలో. ఆ రోజు నాకు ఈ ఎగ్జాంపుల్ గుర్తురాల. ఈ ఎగ్జాంపుల్ ఏది, 1,00,000 రూపాయలు అని వచ్చిందనుకోండి, దాని మీద ఆసక్తి తగ్గిపోతుంది. దాన్ని ఏమన్నాము, ఆ పదం కూడా ఒకటి భలే అద్భుతమైనటువంటి పదం ఉంది కారికలో, ఆకూతి అనేటువంటిది తగ్గిపోతుంది అని చెప్పుకున్నాం కదా. తగ్గిపోతూ ఉంటుంది. ఇది అశక్తుల్లోనే ఇక్కడ చెప్పుకున్నట్టున్నాం కదా. ఇది ఉన్నటువంటి బంధాలని సరిపోవు అన్నట్టు, అంటే ప్రారంధంతో వచ్చినటువంటి సరిపోవు అన్నట్టు ఇంకా 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 వేసేసుకుని ఇబ్బంది పడి, దేవుడా నన్ను ఈ బంధాల నుంచి విడిపించు అంటారు. దేవుడికి పాపం ఏంటండి కష్టం, వీడి బంధాలను ఆయన ఎందుకు విడిపించాలి? నువ్వు వేసుకున్నావు, నువ్వు తీసుకోరా. ఇది ఎలాగంటే, చిన్నపిల్లవాడు సైకిల్ తొక్కటం నేర్చుకుంటున్నాడు, కింద పడ్డాడు, వాడి మీద సైకిల్ పడింది, వాడు లేవలేడు, తండ్రి వచ్చి లేపాలి. ఇది అలాంటిదే. అంటే ఎందుకని, వీడు తనంతట తనగా బయటపడలేడు కాబట్టి ఇక్కడ గురువు దైవము అవసరము అనేటువంటిది ఈ ఎగ్జాంపుల్ మనకు స్పష్టంగా చెప్తుంది. మనంతట మనం బయటపడగలిగేటట్లయితే అదృష్టం, అది బయటపడగలిగితే ఆ స్థాయికి వచ్చేస్తే అలాంటి గొప్ప వాళ్ళే అవుతారు ఖచ్చితంగా. 65వ కారిక, తేన నివృత్త ప్రసవామర్ధవశాత్ సప్తరూప వినివృత్తాం ప్రకృతిం పశ్యతి పురుషః ప్రేక్షకవదవస్థితః స్వస్థః. ప్రకృతి విరమించిన తర్వాత సాక్షిగా ఉండి చూస్తుంటాడు. 66వ కారిక ఈరోజు చెప్పుకోవాలి మనము. దృష్టా మయ్యేతుపేక్షత ఏకో దృష్టాః మిత్యుపరమత్యన్యా సతి సంయోగేపి తయోః ప్రయోజనం నాస్తి సర్గస్య. ఇది ఎలా ఉంటుందంటే, నాట్యశాలలో అంటే లేదా రంగస్థలం ముందు ఉన్నటువంటి వాడిని నేను కాదు, ఇక్కడ వీడి కింద ఉండి చూస్తున్నాడు, ప్రేక్షకుడు విడిగా ఉండి చూస్తున్నాడు, స్టేజ్ మీద లేడు. ప్రేక్షకుడు అతనికి తెలుసు ఆ స్టేజ్ మీద నేను లేను అని ప్రేక్షకుడికి తెలుసు, అందుకని చూస్తాడు, వీళ్ళు ఏదో చేస్తున్నారు బాగుంది, నచ్చితే నవ్వుతాడు, నచ్చకపోతే బాగా చేయలేదురా అనుకుంటాడు అలా. కానీ నిర్గుణుడు అనుకోండి, నచ్చటం నచ్చకపోవడం కూడా లేదు, కామ్గా చూస్తుంటాడు అంతే అలా. సో రంగస్థలమున అంటే నాట్యశాలలో ఉన్నవాడు నేను అని పురుషుడు ఉపేక్షాభావంతో, అంటే ఏ ఆసక్తి లేకుండా ఉండిపోతాడు. కానీ స్టేజ్ మీద చేసేవాళ్ళు ఏం చేస్తారు, ఈయన కోసం నేను చేశాను, అమ్మయ్య నా పని అయిపోయిందని వెళ్ళిపోతారు. ఒక యాక్ట్ కావచ్చు, నాట్యం కావచ్చు, ఏదైనా. సో ఇలాంటి స్థితిలో ఇరువురు పక్కపక్కనే ఉన్నప్పటికీ ప్రయోజనం ఇంకేమన్నా ఉందా? ఏమీ లేదు. ఆయన తను చూస్తున్నాడు అంతే, ఎటువంటి వికారం లేదు. అద్భుతంగా చేసినా ఇంకొకలాగా చేసినా ఏ భావన లేదు. ఆ ప్రకృతి కూడా నేను చెయ్యాలి, ఇక్కడ ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చేయవలసింది చెయ్యాలి, నా బెస్ట్ పెర్ఫార్మెన్సే ఇవ్వాలనే చేస్తుంది ప్రకృతి.
అంతే తప్ప ఎక్కడ కూడా లోపం చేయాలి ఏదో చేసేద్దాం. కానీ వీళ్ళకి నచ్చిందా లేదా అది కూడా పట్టించుకోదు. చేసామా లేదా, చేసామా వెళ్ళిపోయింది. సో ఇలాగా ఇద్దరు ఉన్నప్పుడు అక్కడ ఏమీ జరుగుతుంది? ఏమీ జరగదు. క్లాప్స్ కొట్టడం లేదు, లేకపోతే టమాటాలు ఇసరటము లేదు, కామ్గా ఉండిపోయారు. సో ఒక కార్య నిమిత్తమై ఒక చోట చేరిన ఇరువురు వ్యక్తులు ఆ కార్యం సంపన్నం కాగానే, ముందు చెప్పుకున్నాం పంగ్వంధవత్ అని చెప్పి ఒకటి చెప్పుకున్నాం. ఇద్దరు కూడా ఒక పని మీద పక్క ఊరికి వెళ్ళారు. ఆ పని అయిపోయింది, వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీడింటికి వీడు వెళ్ళిపోతాడు, వాడింటికి వాడు వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళిపోతారో అది వేరే విషయం, కానీ ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. సో వారి పని అయిపోయిందని తెలుసు కాబట్టి ఇంకా నిశ్చింతగా ఉంటారు. ఇతని భుజాల మీద ఉంటే ఇతను ఇప్పుడు సరిగ్గా నడుస్తున్నాడా లేదా అని చెప్పి ఆ కుంటివాడు ఆలోచన చేయాలి. అలాగే గుడ్డివాడు ఇతను నన్ను సరిగ్గా చెప్తున్నాడా లేదా, ఇతను కరెక్ట్గా చెప్పగలుగుతున్నాడా లేదా అని ఇతను ఆలోచన చేస్తాడు. కానీ ఇద్దరు విడిగా అయిపోయిన తర్వాత ఈ ఆలోచనలు ఇంకా అవసరం లేదు. ఎందుకని పని అయిపోయింది, అక్కడ ఇద్దరు కలిసి చేయవలసిన పని. ఈ విధంగా మోక్షం అనేది వచ్చేసిన తర్వాత ఇద్దరికి ఒకరితో ఒకరికి ఏమి సంబంధం ఉంటుంది? ఏమి ఉండదు. అయిపోయింది అన్న తర్వాత ఎలా ఉంటారు? నిశ్చింతగా ఉంటారు. అదేవిధంగా ప్రకృతి చైతన్యం కూడా ఎలాంటి వికారం లేకుండా అలాగే ఉంటారు. అంటే రెండు సర్గ భోగానంతరము నిర్లిప్తంగా ఉండిపోతారు. ప్రకృతి పురుష తత్వాలు రెండు, సర్గ అంటే సృష్టి, భోగానంతరము నిర్లిప్తంగా ఉండిపోతారు. ఎంతవరకు అంటే జీవి మోక్షం పొందిన తర్వాత. 67వ కారిక సమ్యక్ జ్ఞానాధిగమాత్ ధర్మాదీనాం అకరణ ప్రాప్తౌ తిష్టతి సంస్కారవశాత్ చక్రభ్రమివత్ ధృతశరీరః. అంటే సమ్యజ్ఞానం పొందిన పిమ్మట, సమ్యజ్ఞానం పొందాడు. సమ్యజ్ఞానం పొందిన తర్వాత వీళ్ళకి ధర్మము అధర్మము అంటే ఆ వ్యవహార బుద్ధి ఉండదు. వీళ్ళు ఏమి కావాలని చేయరు. చేసిన దాంట్లో ఫలితం గురించి ఆశ ఉండదు, లక్ష్యము ఇంకా ఏమి ఉండదు. ఇదే ధర్మాదులు ఇక పని చేయజాలు, అంటే వాటి వలన కలిగేటువంటి కార్యాలు ఆగిపోతాయి. అయినా అంతకు ముందు జరిగినట్టు అంతవరకు, అంటే ఈ జ్ఞానం కలిగేంత వరకు చేసినటువంటి పనుల యొక్క రిజల్ట్ ఉంటుంది కాబట్టి దాన్నే ప్రారంధం అన్నాం. ఆ ప్రారంధం ఉన్నంత వరకు జరిగిపోతూ ఉంటుంది. ఎవరికో ఇప్పుడు ఆయనకి ఏదో రోగం వచ్చింది, ఏదో క్యాన్సర్ లాంటిది ఏదో వచ్చింది, ఈయనకి అలాగే రామకృష్ణ పరమహంస వారికి కూడా ఏదో వచ్చింది. కానీ వాళ్ళకి బాధ లేదు, అది తగ్గుతుంది, తగ్గితే మళ్ళీ బాగుండాలి, నేను బాగుండాలి అని ఇది కోరిక లేదు. వచ్చింది. రమణ మహర్షి జీవిత చరిత్ర చదివితే ఎంత ఇదిగా ఉంటుందంటే, ఇది నేను కాదు, ఆ భావనలో ఎంతగా ఉండేవారంటే, ఆయనకి ఇది వచ్చింది, అదేదో టర్మ్ ఉంది, మెడికల్ టర్మ్, దానికి క్యూర్ లేదు ఆ కాలంలో, ఇప్పుడు కూడా ఉందో లేదో తెలియదు. దాంట్లో పురుగులు పురుగు బయటపడిపోయింది, కింద పడిపోయింది. పడిపోతే ఆయన తీసి అయ్యయ్యో దీనికి ఆహారం తగ్గిపోతుంది అని చెప్పి తీసి మళ్ళీ అక్కడ పెట్టేశారు. అంటే అసలు ఇది నాది కాదు, ఇది దాని ఆహారం. అయ్యో అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక ఉడత పిల్ల గూట్లోంచి కింద పడిపోయింది, దానికి నడక ఇంకా రాదు, తల్లి నుంచి దూరమైంది, పక్క నుంచి వెళ్తున్నాం అనుకోండి, కాస్త దయాహృదయం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు, జాగ్రత్తగా ఈ ఉడత పిల్లనో పక్షి పిల్లనో తీసి మళ్ళీ గూట్లో పెట్టేస్తాడు కదా. అదేవిధంగా ఆయన అంటే ఎంత చూడండి, అసలు ఇది నేను కాదు, దాని ఇల్లు ఇది, దాని ఆహారం ఇది అనే భావన. ఆ స్థితి ఎన్నో జన్మల్లో వాళ్ళు ఎంత చేస్తుంటారో అది మనకు తెలియదు మరి. సో అంటే ఈ శరీరం అనేటువంటిది ప్రారంధవశాత్తు వచ్చింది. ఈ ప్రారంధంలో ఇది రోగం ఉంటే రోగం, భోగం ఉంటే భోగం నడిచిపోతుంది. అది వచ్చినా పొంగిపోయేది లేదు, సుఖం వచ్చినా పొంగింది లేదు, దుఃఖం వచ్చినా కుంగేది లేదు. ఎవడో వచ్చి తిట్టాడు, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు ఎందుకు పనికిరావు అని తిట్టాడు. నన్ను కాదు, మీరు చాలా గొప్పవాళ్ళు, అసలు నిజంగా మీరు ఉండటంతో అంతే. అది లేదు, ఇది లేదు, అలాంటి స్థితిలో రాగలగాలన్నమాట సాధనతో. కాకపోతే శరీరం అనేటువంటిది ప్రారంధవశాత్తు వచ్చింది కాబట్టి అందరిలాగానే శరీరానికి ఏదో సామాజిక వ్యవహారం కొంత చేస్తారు, ఏదో టైం కింద పడింది, ఇది బాగుంది కాబట్టి ఇంకా పండి, రేపు కూడా ఇదే చేయండి, రోజు నాకు ఇలాగ బాగా ఇవ్వండి, అది ఉండదు. ఇది ఎలాంటిదంటే జ్ఞానం కలిగిన తర్వాత ఈ స్థితి ఎలా ఉంటుందంటే,
రన్నింగ్ బస్ నుంచి దిగటం చూసే ఉంటారు. మేబీ కొంచెం ఎనర్జీ ఉన్నప్పుడు బస్ ఎక్కి దిగే ఉంటాం. రన్నింగ్ బస్ నుంచి దిగి ఉంటారు, మీరు కూడా దిగి ఉంటారు. స్టార్టింగ్లో తెలియనప్పుడు కింద పడి ఉంటారు. కానీ ఈ రన్నింగ్ బస్ నుంచి దిగిన వెంటనే ఆగి నిల్చుంటారా? నిల్చోరు. దాన్ని దిగిన తర్వాత ఒక 3 అడుగులు 4 అడుగులు అదే డైరెక్షన్లో పరిగెత్తాలి. పరిగెత్తకపోతే ఏమవుతుంది? టప్పని కింద పడతారు. అదేవిధంగా అంతవరకు చేసినటువంటి కార్యముల యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో ఆ రన్నింగ్ బస్ నుంచి దిగిన వాడు పరిగెత్తినట్టుగా కొంతకాలం ఆ జీవితం అలా జరుగుతుందన్నమాట. ఆ ప్రారంభం కంప్లీట్ అయ్యే వరకు శరీరం అలాంటి చలన దశలో ఉంటుంది. కాబట్టి ఎవరికి సమ్యజ్ఞానం పొందినటువంటి వ్యక్తికి అటువంటి స్థితిలోనే ఉంటాడు. కాబట్టి బంధన కారణాలు లేనటువంటి ధర్మాదులు సమ్యజ్ఞానంతో అవి కూడా తొలగిపోయినాయి. కానీ సంస్కారం నశించేంత వరకు శరీరం అయితే ఉంటుంది. ఆ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం లేదా పురుషుడు ఎలా ఉంటాడు? ముక్త స్థితిలో ఉంటాడు. అంటే వీళ్ళు జీవించి ఉన్నట్లు కనిపించినను ముక్త స్థితిలోనే ఉంటారు. ఎందుకున్నారు మరి అంటే అంతకుముందు చేసినటువంటి వాటి యొక్క ఫలితం ఇంకా ఉంది. ప్రారబ్ధం అనేటువంటిది ఉంది. ఆ ప్రారబ్ధాన్ని అనుభవించడానికి ఇటువంటి స్థితినే భగవద్గీతలో ఏం చెప్తారంటే స్థితప్రజ్ఞస్య కా భాష స్థితధి కిముచ్యతే. అర్జునుడు అడుగుతాడు, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? 2వ అధ్యాయంలో వస్తుంది. ఆ స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఇలాగా ఉంటాయన్నమాట. అంటే సుఖం కలిగింది, పొంగిపోయింది లేదు. దుఃఖం కలిగింది, బాధ లేదు. మానవమానాలు, ఎవరు వచ్చి పొగిడారు, తిట్టారు, ప్రతిదీ ఇది నేను కాదు, నాది కాదు, అలా ఉంటారు. శరీరం నశించే వరకు యోగి అందరిలాగానే వ్యవహరిస్తున్నట్టు కనిపించినప్పటికీ ఆసక్తితోటి చెయ్యడు. ఇది నాది, దీన్ని నేనే దాచుకోవాలి, నాకే కావాలి, రేపు కూడా నేను ఇది పెట్టుకోవాలి, ఎల్లుండి కూడా దీన్ని నేను ఉపయోగించుకోవాలి, అలా ఉండదు. లేదు, పోయిందా, అయిపోయింది, అటువంటి స్థితికి వచ్చేస్తారు. ఎప్పుడు సమ్యక్ జ్ఞానం కలిగిన తర్వాత, కలగనంత వరకు సాధారణ మనిషి, సాధనలో ఉన్నంత మాత్రాన ఈ స్థితి వచ్చేస్తుందని కాదు. ఆ సమ్యక్ జ్ఞానం కలిగితే ఆ స్థితి వస్తుంది. సాధన దేనికంటే ఆ జ్ఞానం పొందటానికి. ఎప్పుడు కలుగుతుంది అది? ఎన్నో జన్మలు అయిపోయినాయి. ఇన్ని జన్మలకి ఇంతవరకు కలగలేదు. ఇన్ని జన్మల్లో ఇదే ఫస్ట్ సారే మనం సాధన చేయటం. ఇదే ఫస్ట్ సారి కాదు. ఎంతో చేయగా కొంచెం 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 చీమ నడిచినట్టుగా నడుస్తూ ఇక్కడ దాకా వచ్చాం. ఇంకా ముందుకి ఏమో దైవానుగ్రహం ఉంటే రేపే కావచ్చు, దైవానుగ్రహం లేకపోతే ఇంకెన్ని జన్మలో తెలియదు. సో ఈరోజు ఇక్కడ ఆపేద్దాము. 67 కారిక అయ్యింది. ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సర్వం సచ్చిదానంద పరబ్రహ్మార్పణమస్తు. ముఖ్యమైనటువంటి కారికలు 68. అసలు దీని యొక్క ఫలితం ఏంటి? ఫలశ్రుతి అంటాం కదా. ప్రతి స్తోత్రం ఏదైనా చదివిన కానీ ఈ ఊరికి ఎందుకు చదువుతారు ఎవరన్నా? ఇది చదివితే నీకు అది వస్తుంది, ఫలశ్రుతి. ఆ ఫలశ్రుతి అనేటువంటిది 69, 70, 71, 72 4 కారికలు. అలాగే ఉపసంహారం. సో రేపు 68వ కారిక, అదే చిట్ట చివరి కారిక అవుతుంది. తర్వాతది ఫలశ్రుతి. దీనికి భాష్యం ఇచ్చింది ఎవరు అని అంటే గౌడపాదాచార్యులు వారు. ఈ గౌడపాదాచార్యుల వారి భాష్యమే సంక్షిప్తంగా ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది ఇప్పుడు. ఓం తత్సత్.